హిందూ సాంప్రదాయంలో ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ పర్వదినాన శ్రీ మహావిష్ణువుని దర్శించుకుంటే శుభాలు కలుగుతాయని, అదేవిధంగా ఈ రోజు ఉపవాస దీక్షలు ఉంటే ఆధ్యాత్మిక ఫలితాలు ఉంటాయని భక్తుల నమ్మకం. మనం ఈ రోజు నిజామాబాద్ జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన భీమ్గల్ మండలంలోని లింబాద్రిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఉన్నాం. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ పవిత్ర దినాన స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు ఉదయం నుంచే బారులు తీరారు. ఈ ఆలయానికి ప్రతి శనివారం కూడా స్వామివారిని దర్శించుకోవడానికి కొన్ని వేల మంది భక్తులు రావడం జరుగుతుంది. మరి ఈ రోజు తొలి ఏకాదశి, అందులోనూ శనివారం కావడంతో గుట్టపైన భక్తుల రద్దీ పెరిగింది. కళ్యాణకరమైనటువంటి లోక శ్రేయోదాయకమైనటువంటి శయని ఏకాదశి ఉత్సవం ఆరంభమయ్యింది. ఈ శయని ఏకాదశి వైశిష్ట్యం ఏమి అని అంటే, పరమాత్ముడు నారాయణమూర్తి ఈ ఏకాదశి నుండి కార్తీక మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశి ప్రబోధని ద్వాదశి వరకు యోగ నిద్రలో ఉంటారు స్వామి. ఈ కాలం లోపల చాలా విధాలైనటువంటి నియమాలు స్వామివారి ఆరగింపులో కానీ మన ఆహారంలో కానీ చాలా విధములైనటువంటి నియమాలు ఉంటాయి. దీనినే చాతుర్మాస్యము అని కూడా అంటారు. ఈ చాతుర్మాస్య వ్రతంను పురస్కరించుకొని ఈ మొదటి నెల శయని ఏకాదశి నుండి శ్రావణ శుద్ధ ఏకాదశి వరకు శాఖ వ్రతం స్వామివారికి కూరగాయలు, పళ్ళు, తర్వాత ఇటువంటి మసాలా సుగంధ ద్రవ్యాలు కూడా నివేదనకు, అభిషేకానికి వినియోగించబడవు. రెండవ నెలలో దధి వ్రతము, పెరుగుతో చేసినటువంటి వస్తువులు పరమాత్మునికి నివేదించబడవు. మూడవ నెలలో క్షీరవ్రతము, ఆ సందర్భంలో పాలతో చేసినటువంటి వస్తువులు స్వామివారికి నివేదించబడవు. నాలుగవ నెల అయినటువంటి దసరా మరుసటి రోజు నుండి వచ్చే ఏకాదశి నుండి లింబాద్రి స్వామి వారి యొక్క కళ్యాణం వరకు కూడా ద్విదళ వ్రతము, రెండుగా ఉండేటటువంటి బీజం ఉన్నటువంటి ఫలాలన్నీ కూడా స్వామివారి ఆరగింపుపై వర్తించబడతాయి. ఇవన్నీ కూడా స్వామివారికే కాదు, స్వామివారు మన శ్రేయస్సు గురించి ఈ కాలంలో మనము వీటిని ఆచరణ చేయాలనే ఉద్దేశంతో వారి నివేదనలు రావు. మనము కూడా అందరము ఈ వ్రతంను ఆచరించి ఆ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క కృపా కటాక్షాలకు పాత్రలవుదాం. శ్రీకృష్ణార్పణమస్తు. లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి గోవింద. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గోవింద. ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా ఈ లక్ష్మీ నరసింహస్వామి లింబాద్రి గుట్టకు దర్శనానికి వచ్చినాం. ప్రతి శనివారం ఇక్కడ చాలా భక్తుల రద్దీ ఉంటుంది. ఈ తొలి ఏకాదశి శనివారం కలిసి రావడంతో ఇంకా చాలా సంతోషం. ఈరోజు ఇక్కడ స్వయంభుగా నిలిచిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని ఈరోజు దర్శించుకోవడం మాకు చాలా సంతోషకరం. ఈ యొక్క ప్రతి ఒక్క భక్తులకి ఏ కోరిక కోరుకున్నా ఇక్కడ చాలా సంవత్సరాల నుండి కోరికలు తీర్చే ఈ స్వామి ఇక్కడ నిలుస్తున్నాడు. చాలా సంతోషం. జై శ్రీరామ్.